డొనేషన్స్ పైన ఒక రిపోర్ట్ విడుదల చేసింది. ఒక నివేదిక, ఒక రిపోర్ట్ లాంటిది విడుదల చేసిన తర్వాత ఆ రిపోర్ట్లో చూస్తే బీఆర్ఎస్ పార్టీ బ్యాంక్ ఖాతాల్లో ఈ కేవలం 2023-24 అనంటే ఎలక్షన్కి సంబంధించిన సంవత్సరం 2023 మార్చి నుంచి 2024 సంబంధించిన వరకు. సో ఇప్పటివరకు ఎంత వచ్చిందట వారి ఖాతాలకి? 1000 కోట్ల రూపాయలు వచ్చినాయట. 1000 కోట్ల రూపాయలు వచ్చినాయట. దేశంలోనే అత్యధిక ధనిక పార్టీలల్లా మొదటి 5 స్థానాల్లో మొదటి 3 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీకి అవసరం చేసుకున్నది. మొదటి 3 స్థానాల్లోని బీఆర్ఎస్ పార్టీని. ఇక ప్రాంతీయ పార్టీల వారీగా వస్తే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలలో మొదటి స్థానం బీఆర్ఎస్ పార్టీదే. ఇక చెప్పరు బీఆర్ఎస్ పార్టీ అవినీతి అక్రమాలు ఎక్కడ దాకా పోయినాయి అనేది. డొనేషన్లు ఉత్తగానే ఇస్తారా? డొనేషన్లు దేనికి వస్తాయి? ఎలక్ట్రల్ బాండ్స్ వేరే మళ్ళీ. ఎలక్ట్రల్ బాండ్స్ గురించి మాట్లాడతలేను. కేవలం డొనేషన్లు మాత్రమే, పార్టీ పేరు చెప్పి ఇచ్చిన డొనేషన్స్ మాత్రమే కొన్ని 1000 కోట్ల రూపాయలు దాటినాయట. ఇక ఇంకో అంశంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈరోజు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మసబ్ బ్యాంక్ పోలీసులు విచారణ పేరిట ఆల్రెడీ నోటీసులు జారీ చేసి ఈరోజు ఆయన హాజరు కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు హాజరైన తర్వాత వెంటనే అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అట్పిమ్మట ఈరోజు నాంపల్లి కోర్టులో ప్రొడ్యూసింగ్. ఈరోజు మొత్తం ఇదే హై డ్రామా ఉంటుంది. ఈరోజు మొత్తం ఇదే హై డ్రామా కొనసాగే అవకాశం ఉంటుంది. మరోవైపుగా జాతీయ వ్యాప్తంగా చూస్తుంటే ఆర్థిక సంస్కర్త, ఎకనామిక్ రిఫార్మర్ అని చెప్పొచ్చు. భారతదేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపడడానికి ఈరోజు కూడా భారతదేశ ఆర్థిక పరిస్థితి ఇంతటి స్థాయిలో రూపీ వాల్యూ పడిపోయినా కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేసిన వ్యక్తి ఎవరయ్యా అనంటే మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ 92 ఏళ్ల వయసులో నిన్న సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తోంది. సో చాలామంది ఆయన గురించి విమర్శించిన వాళ్ళే. కానీ డెఫినెట్గా ఎట్లా విమర్శించారనంటే హీఈస్ అ పపెట్ ఇన్ గాంధీ ఫ్యామిలీ, ఆయన ఒక ఆట బొమ్మగా గాంధీ ఫ్యామిలీ వాడుతుందని చెప్పారు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే అనేక రకాల సంస్కర్తలు ఒక్కసారి మచ్చుగా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. కొన్ని 10 అంశాలు నేను వాటి గురించి పాయింట్అవుట్ చేసే ప్రయత్నం చేస్తా. 10 అంశాలు ఈ రోజు వరకు కూడా భారతదేశం కొన్ని అంశాల్లో ఈ స్థాయిలో ఉందంటే ఆయనే మూల కారణం. ఆర్థిక సంస్కరణలు అయితేనేమింది, సమాచార హక్కు చట్టం పట్టుకొచ్చింది ఆయన. ఈ రోజున ఎవరైనా దొంగ కథలు చేస్తున్నారు, ఎవరి కథ ఏందని తేల్చాలని చెప్పిన అంశం పైన ఆర్టీఐ యాక్టింగ్ కూడా సమాచార హక్కు చట్టం పట్టుకొచ్చింది. 2005లో ఆయన పట్టుకొచ్చింది. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు సమాచార హక్కు చట్టం వచ్చింది. ఇక మన్రేగా, మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ జనరేటింగ్ యాక్ట్ పేరిట ఉపాధి పనులు అని చెప్పి 100 రోజుల పన్ను, ఉపాధి పన్ను, ఊర్లలో చెప్పేటువంటి పనులు మొత్తం కూడా ఆయన ప్రారంభించినవే. ఆయన ప్రధానిగా ఉన్న సందర్భంలో ఇనాగ్రేట్ జరిగినవి ఇవన్నీ కూడా. తర్వాత ఇండో యుఎస్ సివిల్ న్యూక్లియర్ డీల్, తర్వాత విద్యా హక్కు చట్టం, జాతీయ ఆహార భద్రతా చట్టం, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, తర్వాత అధిక జీడిపి వృద్ధి రేటు, బంగారు చతుర్భుజం వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పటిష్టమైన విదేశ విభాగం. ఈ రకంగా చాలా ఇప్పుడు మనం చెప్పిన దాంట్లో ముఖ్యంగా మనం చూస్తే మన్రేగా అనేది చాలా ఉపయోగపడింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాల కోసం 100 రోజుల పని పేరిట పోతే ఎంతో కొంత కూలి తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకు పని అప్పయ్యేటువంటి ఉపాధి క్రియేట్ చేసింది ఈ మన్రేగా పథకం అనేది. ఎంతటి నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ ఫరెవర్గా చెప్పుకునేటువంటి ఒక అంశం ఏంటంటే మన్రేగా. దాన్ని మన్మోహన్ సింగ్ హయాంలో జరిగిందే. తర్వాత సమాచార హక్కు చట్టం, విద్యా హక్కు చట్టం, ఇలాంటి అనేక అంశాలు చాలా రూపకల్పనలో మన్మోహన్ సింగ్ ఒక కీలక పాత్ర. మీకు మచ్చుగా నేను డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మళ్ళీ చెప్తా. కానీ ఒకసారి మీకు కేసీఆర్కి మన్మోహన్ సింగ్ ఉన్నటువంటి రిలేషన్షిప్ గురించి చెప్తే ఏంటంటే, కేసీఆర్ 2004లో అనుకుంటా, బహుశా 4లో ఆయన కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని ఆయన ఎన్నికల్లోకి పోయినప్పుడు, టీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోయినప్పుడు ఆయన ఏం జరిగింది మీకు అందరికీ తెలిసింది. ఎంపీగా గెలిచిండు. తర్వాత కేంద్ర మంత్రికి అవకాశం దొరికింది. కార్మిక శాఖ మంత్రిగా ఆయన పనిచేసుకొచ్చిండు. ఇక్కడ మీకు హైలైట్ విషయం ఏంటంటే, ఆయన ఏ రోజు అప్పుడు గతంలో మనకు 10 ఏళ్ళు మనం మాట్లాడుకున్నాం, సెక్రటరీ రాకపోయేది, ఫామ్ హౌస్లో పండుకునేది చెప్పుకున్నాం కదా. ఆయన ఇప్పటి నుంచి కాదు, గత తరాల నుంచి కూడా ఉన్నదట. ఆ రోజు ఆయన పీఏగా పనిచేసినటువంటి దిలీప్ అడుగుతూ చెప్తారు. కపిలవతి దిలీప్ గారిని అడిగితే ఆయన చెప్తారు ఏం కథ అనేది. సో ఆయన ఏం చేసినట్ట అంటే, కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఎన్ని బాధ్యతలు ఉంటే ఏ రకంగా ఉంటుంది. సో కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ, ఆయనకు సంబంధించి ఏదో ఆయన రాష్ట్రంలోనో లేకపోతే ఆయన పరిధిలోనో ఆయన కాన్స్టిట్యున్సీ, పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఇబ్బంది ఉంటే దానికి సంబంధించి కేసీఆర్కి పదే చెప్దామని చెప్పి ప్రయత్నం చేస్తే ఫోన్ లేపడు, అపాయింట్మెంట్ దొరకది, ఆఫీస్లో అందుబాటులో ఉండడు, పార్లమెంట్కి రాడు. మరి ఎట్లా చెప్పాలా సమస్య? ఈయన కేంద్ర మంత్రి కదా, కేంద్ర కార్మిక శాఖ మంత్రి కదా, మరి ఎట్లా చెప్పాలా సమస్య? ఎవరు దొరకకపోయేది. సో ఈ సమస్యని మన్మోహన్ సింగ్ దాకా తీసుకుపోయినట్టు ఆ ఎంపీ ఏకంగా పార్లమెంట్లో లేచి కేసీఆర్ని పెనం మీద ఎడామడ వాయించేసిండు. ఆయనే
కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన ఎంపీ ఊరుకుంటారా? వాళ్ళకు వాళ్ళ మీద పోలిస్తే వాళ్ళ ఉద్యమాలు, వాళ్ళ ప్రజా ఉద్యమాలు, వాళ్ళ పోరాటాలకు సంబంధించి వాళ్ళ మాటలు, వాళ్ళ చాతుర్యం మీద పోలిస్తే ఎంత? ఇంకా ఎంపీ ఆయన చాలా సీనియర్ పొలిటీషియన్ అంట. ఇక ఏడామెడ వాయించేసరికల్లా కేసీఆర్ చేసిన తప్పుకి, కేసీఆర్ చేసినటువంటి ఈ పనికి ఇది ఒక్కటే కాదు, ఆయన ఎప్పుడు ఎవరికి అందుబాటులో ఉండకపోయేదట. కేంద్ర మంత్రి నుంచి మొదలుకుంటే మన ముఖ్యమంత్రి అయిపోయేదాకా. సరే ఆయన ఏం చేసిండు? అందుబాటులో లేకపోతే ఈ ఎంపీ ఏం చేసిండు? ఏడామెడ పార్లమెంట్లో వాయించేసరికి కేసీఆర్ తరపున బాధ్యత వహించి క్షమాపణ చెప్పినాడు మన్మోహన్ సింగ్ ఆయనకి. అది ఆయన హుందాతనం అంటే, అది ఆయన మన్మోహన్ సింగ్ హుందాతనం అంటే. మన్మోహన్ సింగ్ ఒక గొప్పతనం అది. దాని మంత్రివర్గంలో తప్పు చేసిన ఒక వ్యక్తికి సంబంధించి అక్కడ ఎంపీలు కోరుతున్నారు, ప్రతిపక్ష ఎంపీలు మాట్లాడుతుంటే ఆయన లేచి కేసీఆర్ చేసిన తప్పుకి ఈయన క్షమాపణ చెప్పిండట. తర్వాత వెంటనే ఇక మన్మోహన్ సింగ్ ఈయన ఉంటే కుదిరట్లేదు, మొత్తం ఆగమాగం అవుతుంది పంచాయతీ, ఈయన బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడని చెప్పి ఇక ఈయన పక్కకు పెడదామని చెప్పి ఆలోచన చేస్తున్న క్రమంలో ఎవరో ఒక ఆయన ఆ మ్యాటర్ని కేసీఆర్కి లీక్ చేసిండు ఆ పిఎంఓ ఆఫీసులోనే. అప్పుడైనా క్లాస్మేటో ఇంకెవరో లీక్ చేసిర్రు. కథం లీక్ చేస్తుంటే ఏమైపోయింది? కాంగ్రెస్ ఎంత, కాంగ్రెస్ పని ఎంత, కాంగ్రెస్ లెక్కెంత, నేను రాజీనామా చేస్తాను పో అని చెప్పి రాజీనామా చేసి, లేకపోతే నేను ఉంచుకోవాలనుకుంటురా. అప్పుడే ఈయన కథకి ఇట్లుండేనట. ఇది ఏకంగా కపిలవాయి దిలీప్ గారు చాలా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చి నాతో కూడా చాలాసార్లు మాట్లాడినప్పుడు ఈ అంశాన్ని షేర్ చేసుకున్నారు ఆయన అప్పుడు కేసీఆర్కి పర్సనల్ సెక్రటరీ. సో మన్మోహన్ సింగ్ యొక్క గొప్పతనం తెలుగు రాష్ట్రాల ప్రజలకు అర్థం కావాలి, తెలంగాణ రాష్ట్రం ప్రజలకు అర్థం కావాలంటే ఇది ఒక ఉదాహరణ సరిపోతుంది. కేసీఆర్ చేసిన తప్పుని కూడా తనపైన వేసుకొని క్షమాపణ కోరిండట ఆ ఎంపీ. ఒక ప్రధాని ఒక ఎంపీని క్షమాపణ కోరిండు, ప్రతిపక్ష ఎంపీని క్షమాపణ కోరిండు ఈయన చేసిన నిర్వాహకం వల్ల. అది ఆయన గొప్పతనం. ఆయన మంత్రివర్గంలో ఎవరు తప్పు చేసినా కూడా బాధ్యత వహించి ఈ రకంగానే చేసేదట ఆయన. సో డెఫినెట్గా వయసు మీద పడ్డది, 92 సంవత్సరాలు వచ్చినాయి. ఆయన ఇప్పుడు మన ముందు లేరు కోర్స్. కానీ ఆయన ప్రవేశపెట్టినటువంటి ఆ చట్టాలు, ఆ రూపకల్పనలు, ఆ పథకాలు, అట్ ది సేమ్ టైం ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఇవన్నీ కూడా ఇంకా కాదు, అసలు ఈ భారతదేశం ఇంకా కూడా ఒక ఆర్థిక స్థితిగతులను, ఆర్థిక సంస్కరణ ద్వారా ఆయన ప్రవేశపెట్టిన అంశాల ద్వారానే ఇంకా కూడా కొంచెం ముందుకు పోతున్నది. లేకపోతే బీజేపీ రూపాయి విలువని మొత్తం ఒక రూపాయి విలువని $80 చేస్తామన్నారు వీళ్ళు. రూపాయి విలువను పెంచుతామన్నారు, ఎడబెంచి 85 రూపాయలకు పెంచి ఆఖరికి వస్తే. రూపాయి విలువ అంతకుముందు కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు 60 రూపాయలు, 62 రూపాయలు, 50-55 వరకే పరిమితం అయ్యేది. ఈయన వచ్చిన తర్వాత, నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత 85కు పోయింది. ఇక పెంచినంటే ఏంటిది? రూపాయి విలువ పెంచుతామంటే మన రూపాయి విలువ పెరిగి డాలర్ విలువ పడిపోద్దామని అనుకున్నాం మనం. ఆయన చెప్పిందంటే రూపాయి విలువ పెంచుతానంటే డాలర్ విలువకి రూపాయిని ఎక్కువ పైసలు చేస్తా అన్నట్టుగా ఉన్నట్టున్నది బహుశా. ఇక బ్యాక్ టు న్యూస్ పోదాం ఒకసారి మనం. సో ఒకసారి హెడ్లైన్ చూస్తే కనుక, హైదరాబాద్లో గన్ కల్చర్, టాలీవుడ్పై రేవంత్ తగ్గేదేలే. తర్వాత టార్గెట్ కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే అరెస్ట్ రంగం సిద్ధం అంటూ ఒక వార్త. తర్వాత కామారెడ్డిలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ముగ్గురు ఆత్మహత్య వెనుక ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉన్నట్టుగా అనుమానం వ్యక్తమవుతుందట. ఇక డొనేషన్లో బీఆర్ఎస్ నెంబర్ 1, దేశవ్యాప్తంగా 2వ స్థానం అట. ఇక మాటు వేసి మహిళపై రేప్, భూపాలపల్లి జిల్లాలో దారుణం. కొన్ని రోజులుగా కామవాంఛలు తీర్చాలంటూ ఒత్తిడి, ఒప్పుకోపోవడంతో అత్యాచారం, గంటల వ్యవధిలో నిందితుని పట్టుకున్న పోలీసులు. ఇక ఈనాడు విషయానికి వస్తే, ఈనాడు ఫస్ట్ పేజ్ మొత్తం యాడ్ ఉంది. రైట్. ఆర్థిక సంస్కర్త అస్తమయం, మీ ఇంట అది వేరే. ఆర్థిక సంస్కర్త అస్తమయం, అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన మాజీ ప్రధాని మన్మోహన్. ఇక 2 పడక గదుల ఇళ్ల పంపిణీకి సిద్ధం. ఇక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా సిద్ధం చేశారట. అంతా ఏమైనా చిన్న రిపేర్లు ఉంటాయి కూడా ఫినిష్ చేసుకున్నారట. సో ఇటు ఇందిరమ్మ ఇళ్లతో పాటు అవి కూడా ఇచ్చే అవకాశం ఉన్నదట. ఇక ఒక్క చోట కలిసి ఒక్కటిగానే దూకారా ఆ ముగ్గురు ఎస్ఐ, కానిస్టేబుల్, అట్ ది సేమ్ టైం ఇంకొక కంప్యూటర్ ఆపరేటర్ ఆత్మహత్య గురించి ఒక వార్త. తర్వాత సన్న బియ్యం సరిపోతాయి అంటూ ఒక వార్త హైలైట్గా ఉంది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్త బ్రాండ్, తెలుగు సినీ పరిశ్రమకు ప్రపంచవ్యాప్త బ్రాండ్, ఐటీ ఫార్మా రంగాల్లో ప్రాధాన్యం ఇస్తాం. ఇక విద్యా సంస్థల ప్రభుత్వ కార్యాలయాలకు నేడు సెలవు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు శుక్రవారం సెలవు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారం రోజుల పాటుగా సంతాప దినాలు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం రాత్రి జారీ చేసిన ఆదేశాలు పేర్కొన్నారు. ఇక గ్రూప్ 1 నోటిఫికేషన్లు జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు. ఇక్కడ హైలైట్ ఉంది, ఇది మెయిన్ అంశం. 9.29 పైసలకే, ₹9.29 పోషకాహారం ఎలా? మార్కెట్లో భారీగా పెరిగిన సరుకులు, ఆ మేరకు పెరగని మధ్యాహ్న భోజనం పథకం చెల్లింపులు. ఇక పక్కనే సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త, కొత్తేడాది వేళ శుభాకాంక్షల పేరుతో సెల్ ఫోన్లోకి చొరబడే ప్రయత్నం. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే,
ఆర్థిక మార్గదర్శి అస్తమయం, దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ కన్నుమూత. ఇక నో బెనిఫిట్, ఇకపై సినిమా బెనిఫిట్ షోలకు అనుమతించాం, నాకు ఎవరిపైన ఇష్టాలు లేవు, సీఎంగా చట్టాన్ని అమలు చేస్తా అన్న సీఎం రేవంత్. ఇక బ్రహ్మపుత్రపై చైనా భారీ డ్యామ్, ఆ తర్వాత కామారెడ్డిలో మూకుమ్మడి ఆత్మహత్యలు, తర్వాత 10,000 కోట్లు వచ్చినాయి. TGIIC రుణం ఇచ్చిన ICICI సంస్థ ఖాతాలో జమ అయిన సొమ్ము 400 ఎకరాలకు తన ఖాతా రుణ సేకరణ. భూములు కుదబెట్టి మళ్ళా లోన్లు పట్టుకొస్తారట, కుదోబెట్టి. ఇక జనగణనలో కులగణన చేర్చాలి, దేశవ్యాప్తంగా కులగణన కోసం కాంగ్రెస్ పోరాడాలి. CWC తీర్మానం చేసి కాంగ్రెస్ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన CWC. నిన్న కర్ణాటకలో CWC సమావేశం జరిగింది, దానికి సంబంధించి హైలైట్స్ ఉన్నాయి. ఇక వెలుగు విషయానికి వస్తే ఉపాధి హామీ నుంచి ఆధార్ కార్డు దాకా తెలంగాణ కల సాకారం, మన్మోహన్ సింగ్ అస్తమయం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రకటించింది కూడా ఆయనే, తెలంగాణ రాష్ట్రం ప్రకటించింది కూడా ఒక రకంగా ఆయన. సోనియా గాంధీ అఫ్ కోర్స్ షీ ఈస్ దేర్, బట్ ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే. ఇక సినీ ఇండస్ట్రీకి మేము వ్యతిరేకం కాదు, సీఎంగా చట్టం అమలు చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. తర్వాత పక్కా ఇండ్లు ఉన్న ఇందిరమ్మ ఇండ్లకు అప్లికేషన్ వెరిఫై చేసిన 31 లక్షల దరఖాస్తులు, 2 లక్షలకు పైగా ఇట్లాంటివే. ఒక్కో దరఖాస్తుకు వెరిఫికేషన్ అరగంట, ఇంటింటికి వెళ్ళి సర్వే చేస్తున్న సిబ్బంది. రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షలకు పైగా అప్లికేషన్. ఎవరైతే తెలంగాణ రాష్ట్ర ప్రజానికి ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి, అయితే అభయహస్తం పేరిట గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక దరఖాస్తు ఫారం మీద అప్లికేషన్ పెట్టుకున్నదో, నిజంగానే కేవలం మాటలకు వార్తలకే పరిమితం అవుతుందా? మీ ఇంటికి నిజంగానే సర్వేకి వచ్చిర్రా? ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అప్లికేషన్ పెట్టుకునే దగ్గరికి సర్వేకి వచ్చినా, మీ డీటెయిల్స్ తెలుసుకున్నారా? ఒక్కసారి మీరు కనుక నిజంగానే సర్వే జరిగింది మా దగ్గర అనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇక గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు రిలీజ్కు లైన్ క్లియర్. వరంగల్, కరీంనగర్ బీసీసీలకు డెస్టినేషన్లు, అందుబాటులో ఐటీ ఇండస్ట్రీకి అవసరమైన ఇంజనీరింగ్ కాలేజీలు. ఇక పక్కనే కొత్తగా 13,000 కొలువులు, వివిధ శాఖల్లో సర్దుబాటైన VRO VREల తిరిగి గ్రామ పాలనాధికారులుగా నియామకం. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ప్రాసెస్ అయిపోయింది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ షురు. వారి రాకతో పాత శాఖల్లో ఏర్పడనున్న ఖాళీలు ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్లో ఖాళీలు నోటిఫై. కొత్త మండల కేంద్రాల్లో మా స్టాఫ్ను శాంక్షన్ చేయనున్న ప్రభుత్వం. ఇక నియోజకవర్గాల పునర్విభజనతో సౌత్ స్టేట్స్కు నష్టం అంటూ ఒక వార్త హైలైట్గా ఉంది. తర్వాత ముగ్గురి ఆత్మహత్య కారణం ఏంటి అంటే ఒక వార్త. తర్వాత బ్రహ్మపుత్రపై చైనా మాస్టర్ ప్లాన్, ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ డ్యామ్ల ఏర్పాటుకు ఆమోదం. ఇక పగలే చలి, రాష్ట్ర వ్యాప్తంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు. దిశ విషయానికి వస్తే సంస్కరణల సారథి అస్తమయం, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత. ఇక దారి తప్పుతున్న కాకీలు, వివాహేతర సంబంధాలతో ప్రాణాల మీదకు. ఫిర్యాదుకు ఈ మధ్యకాలంలో 2-3 జరిగినాయి ఇటువంటి ఘటనలు, 2-3 జరిగినాయి ఇటువంటి. ఇక గ్రూప్ 1 ఫలితాలకు లైన్ క్లియర్. రిజర్వేషన్లు తేలే వరకు వెల్లడించొద్దని అభ్యర్థుల పిటిషన్లు, అభ్యర్థులను కొట్టివేసిన హైకోర్టు. ఇక రియల్ లైఫ్లోనూ హీరోలుగా ఉండాలి, సంధ్యా థియేటర్ ఘటన కలిచివేసింది. మహిళ చనిపోవడం వల్లే సీరియస్గా తీసుకున్నాం, ఇక నుంచి తగిన బందోబస్తు ఉంటేనే సినిమా ఈవెంట్లకు అనుమతి. ఇక పక్కన పార్టీ డొనేషన్లలో బీఆర్ఎస్ టాప్, ప్రాంతీయ పార్టీలో మొదటి స్థానం, జాతీయ స్థాయిలో 2వ ప్లేస్. మొదటి స్థానంలో నిలిచిన బీజేపీ 2023-24లో గులాబీ పార్టీకి 580 కోట్ల విరాళాలు, 12లో 1746 కోట్ల రూపాయల స్వీకరణ. 2,000 కోట్లు అటు ఇటుగా ఎడికేలు వచ్చినాయి పైసలన్నీ, ఎవడిచ్చిండు? రూల్స్ బ్రేక్ చేస్తే చర్యలు, ఏ స్థాయి లీడర్ అయినా ఆదేశాలు పాటించాల్సిందే. కొన్ని జిల్లాలో లైన్ క్రాస్ చేస్తున్నట్టుగా ఫిర్యాదులు, కాంట్రవర్సీ కామెంట్లతో పార్టీకి ఇబ్బందులు. ఇప్పటికే కొందరితో మాట్లాడిన PCC చీఫ్, పార్టీలో మార్పులు తెచ్చేందుకు కసరత్తు. ఇక రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు, ఇక 30% కంటే ఎక్కువ వడ్డీ వసూలు చేయొచ్చు. క్రెడిట్ కార్డు బకాయిలపై సుప్రీం తీర్పు. 2008 నాటి NCDRC తీర్పు రద్దు. వడ్డీ రేట్లపై నిర్ణయాధికారం బ్యాంకులదేనన్న ధర్మాసనం. ఇక వాళ్ళకి అవకాశం ఇచ్చింది ఇక సుప్రీంకోర్టే. ఇక మూత పెడతారు. క్రెడిట్ కార్డులు ఎవరన్నా కనుక వాడి ఉంటే వెంటనే వాటిని కొట్టిపారేది, దాంట్లో ఉపయోగం ఏం లేదు. 30% కంటే ఎక్కువ వడ్డీ వసూలు చేయొచ్చట. ఆ క్రెడిట్ కార్డు ఇచ్చి మా ఆస్తులు మొత్తం రాయించుకోలేకపోతే. ఇక 7వ గ్యారెంటీగా ఎమర్జెన్సీ అంటూ ఒక వార్త. తర్వాత ఉంగరం కత్తెర, స్థానిక ఎన్నికల గుర్తు రెడీ. పోటీ చేయబోయే సర్పంచ్కు పింక్, వార్డు మెంబర్కు వైట్ కాలర్ బ్యాలెట్, రెండింటిపైన నోటా ఆప్షన్. ప్రారంభమైన ప్రింటింగ్, బ్యాలెట్ పద్ధతిలోనే పోలింగ్. ఇతర రాష్ట్రాల నుంచి 70,000 బాక్సులట. అబ్బా.
ఇక ఆబాది విస్తరించాల్సిందే, లేఅవుట్లుగా మారిన లక్షల ఎకరాలు. జనవరి 26 నుంచి సేవ్ కాన్స్టిట్యూషన్ పాదయాత్ర. టీ ఫ్రెడ్లో పరిశ్రమలకే ప్రాధాన్యత. టీవీ దిశలో హెడ్లైన్స్గా ఉన్నాయి. మరోవైపు నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, మౌనలోకాలకు మన్మోహన్ గతంలో ఇట్లనే మౌనముని అని చెప్పినని చిత్రీకరించేది. అట్లా అన్నోని నిజంగానే ఇప్పుడు అనిపిస్తోంది ఆయనకు సంబంధించి. ఎప్పుడైతే అందుకే అంటారు మనిషి ఉండగా ఆయన గొప్పతనం తెలియదని చెప్పి. ఎప్పుడైతే ఆయన మరణించిండో, ఆయన కొంత అనారోగ్య బారిన పడడం స్టార్ట్ అయిందో, అప్పటి నుంచి కొన్ని కథనాలు, కొన్ని వార్తా ప్రచురణాలు ఇవన్నీ చూసిన తర్వాత ఇట్లాంటి వ్యక్తిని మౌనముని అని ఎవరైతే చెప్పారో వాళ్ళు చెప్పుతో కొట్టాలి, ఉత్త కాదు. ఎందుకంటున్నా అంటే ఒకటి కాదు రెండు కాదు, ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేక ఈ మధ్య కాలంలో మీరు కొంత తగ్గిందనుకోండి. గతంలో చూస్తే కొన్ని ఇన్స్టాగ్రామ్ రీల్స్, సోషల్ మీడియాలో అక్కడక్కడ ప్లాట్ఫామ్స్లో ఉండేది. ఉదాహరణ తీసుకుందాం, బెరెలెక్క అనే ఒక ఆమె ఉన్నది. ఆమె చెప్పిన మాట కొన్ని సందర్భాలు ఏం చెప్పిందనంటే, ఊర్లల్లో 100 రోజుల పనికి పోతుంటే దీన్ని కూడా గవర్నమెంట్ నౌకరు అనుకొని ఫీల్ అవుతారు జనం అంతా, కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నాం అనుకుంటున్నారు. అంటే చదువుకున్నటువంటి విద్యార్థులకు, మంచి ఇంటెలెక్చువల్స్ కూడా ఉపాధి దొరకకపోయిన తర్వాత గ్రామీణ ప్రాంతాలకు పోతే ఏం పని చేయాలో అర్థం కాక ఉపాధి హామీ లాంటి పథకాలు ఉపయోగించి చాలామంది కొంత జీవనం గడిపిన లేరా? అటువంటి సంస్కారం మీరేం చేశారు? ఉద్యోగాలంటే ఈ మౌనముని అని చెప్పినటువంటి దొంగ మాటలు మాట్లాడిన వ్యక్తులు ఏం చేసిర్రు? మీరు ఏ ఉపాధి అవకాశాలు కల్పించారు? మళ్ళీ ఆఖరికి వస్తే గరే పరకం దిక్కాను కదా గ్రామీణ ప్రాంతాలల్లో. ఇప్పుడు మన్రేగా అనే దాని ద్వారానే మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఏంది శ్మశాన వాటికలు అన్నారు, ప్రకృతి వనాలు అన్నారు, రైతు వేదికలు అన్నారు. వీటన్నిటిని ఈ మన్రేగా ద్వారా వచ్చేటువంటి డబ్బులను దాచిపెట్టి దోచుకోవడానికి ప్రయత్నం చేశారు అంతే మీరు. ఇక్కడ మళ్ళోసారి మౌనలోకాలకు మన్మోహన్ అట. ఇది ఒక రకంగా అంటే వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే సెటైరికల్గా కనబడుతుంది. ఆయన మరణం తర్వాత కూడా సెటైర్ వేసినట్టే కనబడుతున్నది. ఇది అన్నిటిలో ఆర్థిక సంస్కర్త, ఆర్థిక రంగవేత్త, ఈ రకమైన ప్రచురణాలు ఉంటే ఇక్కడ మౌనలోకాలకు మన్మోహన్ అట. భారత ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మాజీ ప్రధాని ఇక లేరు, అరుదైన రాజనీతిజ్ఞుడు. ఇక రైతునెత్తిన సర్వే పిడుగు, భూమి అమ్మాలన్నా కొనాలన్నా డిజిటల్ సర్వే తప్పనిసరి. వీళ్ళు ధరని తీసుకొచ్చి పాపం దోసుకునే ప్రయత్నం చేస్తే ఆ తర్వాత భూభారతి వచ్చి భూభారత్ ద్వారా సర్వే చేస్తే ఇప్పుడు భయమవుతుంది వీళ్ళకి. తర్వాత సినిమా పరిశ్రమపై సెస్, గురుకులాల గర్భశోకం సీఎంకు పట్టదా. ఇక దళిత బిడ్డ ఎర్రోల అరెస్ట్. ఎస్, పాపం ఆఖరికి వస్తే ఎర్రోల సీను బలిపశువులు చేస్తున్నట్టున్నది. వాళ్ళెవరో వాళ్ళంతా కొట్లాడి ఆఖరికి వస్తే ఈయన మీద పడ్డట్టు కనబడుతుంది మొత్తం పంచాయతీ చూస్తుంటే. ఆయన దళితుడే, ఓకే మేము యాక్సెప్ట్ చేస్తాం, చాలా మంచి ఉద్యమకారుడే. కౌశిక్ రెడ్డి కంటే 100 కాదు 1000% నయం. కౌశిక్ రెడ్డి కంటే నేను ఒక రకంగా నన్ను అడిగితే ఏంటి కౌశిక్ రెడ్డికి ఎర్రోల సీన్ మధ్య వ్యత్యాసం చెప్పమనంటే, ఎర్రోల సీన్కి గోటికి సరిపోడు కౌశిక్ రెడ్డి అంట. ఎందుకంట ఆయన దగ్గర పైసలు ఉండొచ్చు, తాతలు సంపాదించిన ఆస్తులు ఉండొచ్చు. ఎర్రోల సీన్ దగ్గర ఏ ఆస్తులు లేవు. ఆయన నమ్ముకున్న సిద్ధాంతమైన ఆస్తిగా మారింది ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి టీఆర్ఎస్వి పార్టీ అధ్యక్షుడిగా, ఆ తర్వాత వివిధ హోదాలో పీఆర్ఎస్ పార్టీలో పనిచేసి కార్పొరేషన్ చైర్మన్గా ఈరోజు ఆయన కంటే గుర్తింపు తీసుకొచ్చుకున్నాడు. కౌశిక్ రెడ్డి ఎట్లా వచ్చిండా? ఏ ఉద్యమం చేసిండు ఆయన? ఏం ఐడియాలజీ ఉన్నాయి ఆయన దగ్గర? ఎక్కడ పోరాటాలు చేసిండు ఆయన? కానీ నేనేమంటున్నా మళ్ళీ క్వశ్చన్ ఇక్కడ ఎట్ ది సేమ్ టైం ఏంటంటే, దళిత బిడ్డ ఎర్రోల శ్రీనివాస్ అని చెప్పేటువంటి ఇదే బీఆర్ఎస్ పార్టీ నేరలో దళితులు కాదా? రేవేల్ రాజారాం తాడిచెర్ల దగ్గర ఒక దళితుడి పైన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొంతమంది నాయకులు దాడి చేసి చంపేస్తే వాళ్ళు దళితులు కాదా? ఖమ్మంలో రైతులకు వేసినప్పుడు రైతులు గుర్తు రాలేదా? అంటే మీ దాకా వస్తేనే దళితుడు, రైతులు, మంది మార్బలం గుర్తుకొస్తారు. ఇతరుల దగ్గర పోయేసరికి దళితుడు అనే పదం ఉండదా? గడ్డం ప్రసాద్ కుమార్ మొన్న స్పీకర్ దగ్గర కౌశిక్ రెడ్డి బాగా అహంకారంతో బలుపుతో పేపర్లు ఇచ్చిన మొహమే చల్లిండు కదా, ఆ రోజు దళితం స్పీకర్ అని గుర్తు రాలేదా? ఆ రోజు ఎడబోయారు, ఆ రోజు దళిత స్పీకర్ అనే విషయం గుర్తు రాలేదా? ఈరోజు మళ్ళీ ఈయన దాకా వచ్చిన దళితులని గుర్తుకొచ్చిందా? దళిత బిడ్డ ఎర్రోళ్ళ అరెస్ట్ తప్పు పడతలేము. ఆయన దళిత బిడ్డే, ఆయన చాలా గొప్పోడు. నేను ఒక రకంగా చెప్పాలంటే, నేను కౌశిక్ రెడ్డి ఎర్రోల సీన్ వ్యత్యాసం చెప్పానంటే నేను చెప్పే విషయం ఏంది, ఇందాక చెప్పిన మళ్ళీ చెప్తున్నా, ఆయన గోటికి సరిపోడు, ఎర్రోల సీన్ గోటికి సరిపోడు కౌశిక్ రెడ్డి అని చెప్తా. ఈయన చేసిన ఉద్యమంలో కౌశిక్ రెడ్డి ఏం చేసిందని ఆయనకు ఐడియాలజీ ఉన్నది, ఒక సిద్ధాంతం ఉన్నది. ఏ స్థాయి నుంచి ఏడాదాకా వచ్చిందో మన యొక్క ఎదుగుదల చూస్తున్నాం. ఈయన ఎడికెళ్ళి వచ్చిండు, తాతల తండ్రులు సంపాదించిన ఆస్తులు ఉంటే వాటిని పెట్టుకొని ఉంటేనే నన్ను ఈ గుండె అలసిపోయింది, ఈ గుండె మొత్తం బాధపడుతుంది, ఓటు వేయకపోతే చచ్చిపోతా, బ్లాక్మెయిల్ చేసిన వ్యక్తి నువ్వు, నీకెనకు పోరే నాకు అర్థం కాదు, నీకు కెనకు వ్యత్యాసం ఏంది? మీరు కొట్టుకొని ఆఖరికి సీనం బయలు చేసిరు. లంచం ఇస్తేనే కరెంట్, 5 రోజులుగా నిలిచిన విద్యుత్ సరఫరా, విద్యుత్ సిబ్బంది తీరుపైన బగ్గుమన్న రైతులు. రెగోడ్
సబ్స్టేషన్కు భవనం ఎక్కిన నిరసన, ఇక పత్తి ధరపై ఆందోళన, సివిల్ సప్లైకి 1000 కోట్ల నష్టం, అటకెక్కిన వార్దా ప్రాజెక్ట్, వడ్లకు బోనస్ ఇంకెప్పుడు ఇస్తారు, రియల్ డమాల్. రైట్గా ఇవి హెడ్లైన్స్ హైలైట్స్గా ఉన్నాయి. సో ఒకసారి డీటెయిల్స్లోకి మాట్లాడుకునే ముందు